వాడు ఎవడో వచ్చి ఉమ్మేశాడు అక్కడ ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే వాడు తలట్టుకుని నాకు ఇచ్చారు వాడితేనే, అది గుడ్ న్యూస్. అంటే ప్రతి దాంట్లో ఉమ్మేయడమే, అంటే వాళ్ళ విద్య దే హ్యావ్ బీన్ టాట్. ఉమ్మడం, మైనార్టీలు అయితే కొమ్మడం, ఆడపిల్లలు దొరికితే అమ్మడం, ఎంత చేసినా మన ఎదవల ఆన్లైన్ అమ్మడం. మారాల్సింది ఎవరు? హిందువులే మారాలి. వాళ్ళని అంటారు మనం సరిపోం. పాపం వాళ్ళకి ఏది నేర్పించారో వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకం ఉంటుంది, వాళ్ళు అలా పాపం కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళని అనడానికి సరిపోం. సో పూరి జగన్నాథ్ గారు ఈ ఉమ్ము ఉత్సవ్ గురించి మాట్లాడతారు త్వరలో. అయితే ఆల్రెడీ మనం సినిమా టాపిక్లో ఉన్నాం కాబట్టి మీరు ఈ సినిమా చూసుంటారో లేదో నాకు తెలీదు. అట్లీస్ట్ మీ వరకు కొన్ని క్లిప్స్ అయినా వచ్చి ఉంటాయి అని ఆశిస్తున్నాను. స్వాగ్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది శ్రీ విష్ణుది. మీరు కరెక్ట్గా 2 రోజుల క్రితం దీన్ని స్టేటస్ కూడా పెట్టారు. అదే కదా అద్భుతం. మన గెటప్ సీను నటించారు కదా. అవును అవును. ఆ సినిమా పేరు అదే. స్వాగ్. అమ్మా అసలు తెలియదమ్మా, సినిమా పేరు తెలదు కానీ తెగ ఆనందపడిపోయాను నేను. నా స్టేటస్ ఎందుకు పెట్టా అంటే గెటప్ సీన్ అద్భుతంగా చేశాడు, విష్ణు అద్భుతంగా చేశాడు. ఎంత అందంగా అంటే అసలు నేను దాన్ని చూపించలేను, అద్భుతంగా చేశారు. సినిమా పేరు అదే, అద్భుతం. అసలు అసలు మక్కి దించేశారు. ఖచ్చితంగా నేనైతే నాన్న మనం వాళ్ళు మెచ్చుకుందాం నాన్న. అయితే కుదిరితే ఆ ఒక్క సీనే కాదు గురువుగారు, ఇంకొక చోట కూడా సేమ్ మీరు వాడిన పదమే వాడతారు, గొర్రె అనే పదమే వాడతారు. ఎన్నిసార్లు మారుతావరా దేంట్లోకి దాంట్లోకి. అది ఆ మొక్క కూడా చూసారా? సినిమా పేరు తెలదు, వాడు పోలీస్ కదా, వాడు కూర్చుని ఉంటాడు కదా. ఈ మొక్క ఈ పిల్లలు పంపిస్తుంటారు, చూశాను కానీ సినిమా పేరు స్వాగ్. ఓకే. శ్రీ విష్ణునే 4, 5 అంటే ఆడవతారం అలానే అంటే బాగా అసలు ఆ మొక్క అదొకటి చూశాను, అద్భుతం. చాలా అంటే చాలా బాగా చేశారు అసలు. గెటప్ సీనే విష్ణు అద్భుతంగా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు అర్థమైంది. ఆ సినిమా పేరు అది నాకు తెలీదు. సరే ఖచ్చితంగా మెచ్చుకోవాలి నాన్న. లాస్ట్ టైం నేను యాక్చువల్గా అఖండకి అతని పేరేంటి మన బోయపాటి సీన్ మెచ్చుకుందాం అనుకున్నాను, మనకి టైం కుదరలే. ఇప్పుడు కనీసం వెళ్ళాలని మెచ్చుకోవాలి, నువ్వు కొంచెం చూడు ఆ విషయం. ఇంకోటి కూడా చెప్పాలి, మీరు ఎటు టాపిక్ తెచ్చారు కాబట్టి. చాలా బాగుందంట. అందులో 8వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని ఆ లాస్ట్లో చాలా బాగా చూపించంట. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇంకో విషయం, సరే ఆ సినిమాని ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది, చాలా బాగా తీశాడు. ఖచ్చితంగా వీ షుడ్ అప్రిషియేట్. అలా అది చూడు, మనం కలుద్దాం. అలాగే ఈ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్ల విషయంలో ఒక్క జోక్ చెప్పాలి. ఎప్పుడైనా ముస్లింలు ఇన్ని గుళ్ళు ఆక్రమించారు, ఇప్పటికీ మనకు కనబడుతున్నాయి అని మనం ఏదైనా ఎవిడెన్స్ చూపించామనుకోండి, మనం ఎంత దూరం వెళ్ళక్కర్లేదు. రాజమండ్రి వెళ్తే పెద్ద మసీదు, లోపలికి వెళ్ళని గుడి అది, మీరు అయోధ్య దాకా వెళ్ళక్కర్లేదు. అలా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన టెంకాశీలో గుడి, అలా చాలా గుళ్ళు ఉన్నాయి, మసీదులుగా మార్చబడతాయి. మీరే పెద్ద దూరం వెళ్ళక్కర్లే. గుడి లోపలే దర్గా, ఎక్కడ మన గద్వాల జోగులాంబ గుడి లోపలే. సో ఇలా మన వేములవాడ. ఓకే. అయితే ఇలా మాట్లాడినప్పుడు కొందరు కామెంట్లు ఏం పెడతారంటే, బౌద్ధుల ఆరామాలు కూల్చి దాన్ని గుళ్ళు కింద మార్చారు అని ఎవరంటారు? ఆ కింద ముస్లిం ఎవరో ఒకళ్ళు అంటారు. సో నాకేమనిపిస్తుందంటే నవ్వు వస్తుంది. నాకు జగదీష్ 10,000 ఇవ్వాలి, నన్ను ఎప్పుడు ఇస్తామని అడిగా. అతను ఎప్పుడు ఇస్తాడో చెప్పాలి, లేకపోతే కొంత ఇచ్చి మళ్ళీ ఇస్తామని చెప్పాలి. నేను మీకు ₹1,00,000 ఇవ్వాలి, అది అతనికి అనవసరం కూడా. మీరు అడగలేదు నన్ను కూడా. స్వామి ఎప్పుడు ఇస్తాను నన్ను అడగల. ఇతను 10,000 అడిగితే నువ్వు 4 లక్షలు ఇవ్వాలి కదా అంటావు. అది నీకెందుకు ఇది?
నీకు సంబంధం లేదు టాపిక్, అవునా? అవును. ఇప్పుడు ఒక్క బౌద్ధుడైనా ఇది క్లెయిమ్ చేశారా? ఒక్క బౌద్ధుడు ఎవరైనా ఇది ఇప్పుడు మొన్న తిరుమల గురించి ఏదో ఒక వీడియో వస్తే అది బౌద్ధ ఆలయం వెంకటేశ్వరం మార్చేశారు అంటాడు. వీడి పేరు ఉదయ్ కుమార్, గొర్రె. మీ హిందూ దేవుళ్ళు అంటాడు, వీడి పేరు వినాయకరావు, వీడి పేరు సురేష్, వీడి పేరు సాంబశివ. ఈ పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదు కదరా. వాళ్ళ దేవుళ్ళు సృష్టికర్త కాదు అని చెప్పనా, రుజువు చెప్పనా? వాడిని మన మన తల్లుల కడుపులో పుట్టించాడు. వాడే సృష్టికర్త అయితే వాళ్ళని గొర్రెలా పుట్టించాలిగా. వాడు సృష్టికర్త అయితే వాళ్ళని గొర్రెలా పుట్టించాలిగా. ఇప్పుడు చాలామంది పొద్దున్న జోసఫ్ అని ఎవరో హైదరాబాద్ గొర్రె, కొంచెం ఆర్చిగా ఉంటుంది, కామెంట్ వినిపించలే కానీ ఏ మీ అమ్మ పేరు ఏంటని అడిగా. తెలుసా ఎంత మంచి పేరు? జోసఫ్ వాళ్ళ అమ్మ పేరు సుమిత్ర. నువ్వు నమ్మే పనికి మాలిన పుస్తకంలో, బుల్షిట్ పుస్తకంలో ఓ మంచి అమ్ముంటే వెంటనే ఫోన్ చేయి. సుమిత్ర లాంటి అమ్ముంటే చూపించు. సుమిత్ర ఎవరు? లక్ష్మణ వాళ్ళ అమ్మ. శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి అమ్మ. ఎందుకు ఆవిడ గొప్ప తల్లి అంటే, ఎవరైనా తల్లులు ఏం కోరుకుంటారు? మా అబ్బాయి బాగుండాలి, ఫస్ట్ క్లాస్. రెండో తల్లి, మా అబ్బాయి బాగుండాలి, పక్కవాడు చెడిపోవాలి. ఎవరెవడే? కైక. మరి ఈవిడో, నాన్న నువ్వు అసలు పుట్టింది ఎందుకో తెలుసా? అన్నయ్యకి సేవ చేయడానికి పుట్టావు నువ్వు. వెళ్ళు దుష్టత్వం వనవాసాయ, వెళ్ళు నాన్న. నువ్వు అడవిలోకి వెళ్ళాక నేను గుర్తొస్తే నువ్వు వెంటనే రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజ. రాముడే దశరథుడు అనుకో, సీతమ్మే నన్ను అనుకో. నువ్వు పుట్టింది అన్నయ్యతో వనవాసానికి వెళ్ళడానికి, వెళ్ళు అని. భగవంతుడి సేవలో తన పిల్లలు ఉండాలి అనుకునే తల్లి. అటువంటి గొప్ప తల్లి సుమిత్ర. మరి అలాంటి పేరు కలిగి ఉంది మీ అమ్మ, అద్భుతం. అలాంటి క్యారెక్టర్ ఒకటి నువ్వు నమ్మిన పనికిమాల పుస్తకంలో ఉంటే చూపించు. మీరు కావాలంటే 2 మతాల్లో చూడండి, ఎడారి 1, 2లో ఒక్క అమ్మ కూడా ఉండదు. అమ్మలేని మతాలు, అమ్మకం మతాలు. స్త్రీకి ఏం విలువ ఉంది అక్కడ? ఓన్లీ మెషనం అనుకోషణం అంతే. వాళ్ళ దగ్గర అమ్మ ఎక్కడ ఉంది చూపించండి. నేను చెప్తున్నాను, అమ్మ నేనేమని పిలుస్తుందంటే మాటికి ప్రసన్న అంటలేదు. చిన్న బిడ్డనే అలాగే పిలుస్తాం, అది మన కల్చర్. అది అక్కడ అది ఉందా? వాడు ఎవడో చెప్తున్నాడు మన వీడియోలో, హే మీ ఇంట్లో అందమైన సోదరి ఉండగా బయట ఎక్కడో వెతుక్కుంటావేంటి, పెళ్లి చేసేసుకో అని చెప్తున్నాడు వీడియోలో. ఇంకొన్ని అయితే చెప్పలేం మనం. కాబట్టి హ్యుమానిటీ లేని మతాలు, మొరాలిటీ లేని మతాలు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే కాబట్టి పూరి జగన్నాథ్ గారు మంచి అమ్మ గురించి మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నా. అన్ని మతాల్లో అమ్మ ఆ టైటిల్తో సినిమా తీస్తారు త్వరలో. అయితే గురుగారు, బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందువుల ఊచుకోత చూసాం. ఇప్పుడు కెనడాలో హిందువులపైనే దాడులు కాకుండా విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు అని తెలుస్తోంది. అమ్మా నేను ఆశ్చర్యపోవట్లేదు అసలు ఇలాంటివి విని. ఎందుకు ఆశ్చర్యపోనంటే, విధ్వంసం చెయ్యాలి అనే కాన్సెప్టు వాళ్ళకి నేర్పబడింది. అది దేశాలతో, ప్రాంతాలతో, భాషలతో సంబంధం లేదు. ఆ విధ్వంసం చేయడానికి వాళ్ళు పుట్టారని భావిస్తారు, విధ్వంసం చేస్తారు. కానీ మనకు అలాంటివి నేర్పలేదు. అది కెనడాలో అయినా భారతదేశం అయినా వాళ్ళు చేస్తారు. దురదృష్టమైన నేను ఆ వీడియో చూశాను. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ కెనడా ఫర్ హిందూస్. చూశాను, జరుగుద్దమ్మా. హిందువులు ధార్మిక బలం మాత్రమే కాక ధనబలము, రాజకీయ బలము, అంగబలము, అర్ధబలము,
సామాజిక బలము, ఇలా అన్ని బలాలు కలిగి ఉంటే ధర్మం నిలబడుతుంది. కానీ ఇప్పుడు కార్తీక మాసం కదా, ఆదివారం ఏం భోజనాలు పెడతారు? మన భోజనం. ఏం కాదు, అబద్ధం చెప్పాను. కుల భోజనాలు. నువ్వు చెప్పింది 30-40 ఏళ్ల క్రితం మాటలు. మేము చిన్నప్పుడు వెళ్ళాం స్కూల్ తరపున, నా బాగా గుర్తు. బస్సులు వేసుకుని వెళ్ళాం మేము. మావి వనభోజనాలు. ఇప్పుడు వనభోజనాలు ఉన్నాయా? ఎవరో కడపోళ్ళు అడిగారు, అది వనభోజనం, నేను వెళ్తానేమో ఆల్మోస్ట్ అనుకో, అది వేరే కథ. సో కాబట్టి హిందువులుగా ఉంటే, మొన్న నేను రాయచోటు వెళ్ళా, కార్యకర్తలు చెప్తున్నారు, గురూజీది మినీ పాకిస్తాన్ అని చెప్పాడు. అక్కడ అద్భుతమైన 1300 ఏళ్ల క్రితం, 1300 సంవత్సరాల క్రితం గుడి, వీరభద్రస్వామి. భలే ఉన్నాడు దేవుడు, మంచి గుడి. అయితే ఆ గుడికి వెళ్ళే సందు, ఆ సందులో వెళ్తుంటే ఇతను నా చెవిలో, గురూజీ ఈ సందు అసలు 90% హిందువులు ఉండేవారు, ఇప్పుడు 30% ఉన్నారు, ఎందుకు అన్న. అంటే ఈ షాపులు, ఇల్లులు, వాళ్ళ అబ్బాయిలు హైదరాబాద్లో అక్కడక్కడ సెటిల్ అయితే ఇవి అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికి అమ్మారు? ఎవడికి విత్తే వాడికి అమ్మేస్తాం మేము. ఎంతకి ఇస్తావు సేటు? 110 చెప్తున్నాను, ఓకే నేను 130 ఇస్తాను అంటాడు, 120 ఇస్తాను అంటాడు. బేరం లేకుండా ఎక్స్ట్రా వస్తుంది. ఆడెవడు అన్నది ఇంక చూడగా. అలా పాపం నాతో మాట్లాడిన అతను, గురూజీ నా వయసు స్థాయికి మించి కొట్లాడాను, కానీ ఏం చేయలేకపోయాను. దురదృష్టం ఏంటంటే ఆ అమ్మిన ఆ సందంతా దురదృష్టం శెట్టిగారులంట, వైశ్యాసు. ఆ ఇంట్లో పూజ ఖచ్చితంగా జరిగి ఉంటుంది, రోజూ దీపం పెట్టి ఉంటారు. కేవలం ధనం ఎక్కువ వస్తుంది, అమ్మేశారు అంతే. పూజ జరిగిన ఇంట్లో మళ్ళీ పూజ జరగదుగా, దీపం పెట్టిన చోట ఇంక దీపం పెట్టరుగా. మొన్న మధ్య యాత్రకి వెళ్ళాం ఓ 2 నెలల క్రితం. ఒక బెంగళూరు ముసలోళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చెప్తున్నారు, 60 లక్షల ఇల్లు 12 లక్షలకు అమ్ముకుని బయటపడ్డాం, బతుకున్నాం. ఏమ్మా అంటే, రోజు తినేసి ఇంట్లో ఎముకలు మాంసం విసురుతున్నారు, ముసలోళ్ళం ఇద్దరం బయటపడిపోయాం. వాళ్ళు అలా వదిలి వెళ్ళిపోవడానికే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో దీపం ఉన్నదిగా, అలా ఎన్ని దీపాలు ఆరిపోయింటాయి. పాకిస్తాన్లో ఓ రామాలయం, ఇప్పుడు చికెన్ షాపు, అమ్మవారి గుడి, వచ్చలదొడ్డి, శివాలయం, ఆ శివలింగానికి తాడు కట్టి పశువులను కడతారు. కాబట్టి నేను అంత స్ట్రాంగ్గా చెప్తాను, అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా తొందరగా భూమిని ఖాళీ చేసేయండి, లేదా నిరూపించం. అఖిలాండ కత్తనది కునిగంటి రత్నవేదికలు గంటి బహుమండపములు గంటి. దురదృష్టం ఏంటంటే కంటి అంటే చూడడం. అన్నమయ్య చూసినవి ఏమీ లేవు తిరుమలలో, వెంకటేశ్వరం తప్ప. బహువేదికలు గంటి అంటాడు, రత్నవేదికలు గంటి, బహుమండపములు గంటి, చాలా లేవు. ఆ వెంకటేశ్వరం ఒకడు ఉన్నాడు, ఆ గుడి ఒకటి ఉందనుకోండి. కానీ ఆ ఆనంద నిలయుడు, ఆ ప్రసాదం, ఆ వాసన, ఆ సంతోషం, ఆ వైభవం, ఆ సంతోషం, గూస్ బంప్స్ అని వాడుతుంటారు, రోమాంచితం, ఆ స్థితి మనకు రావాలి. అంతేకాని బాబోయ్ తిరుపతి అదే డబ్బులేమో వెంకటేశ్వరం డబ్బులు కావాలా ప్రతి ఒడికిను? వెంకటేశ్వరం అక్కర్లేదా? వెంకటేశ్వర వైభవం అక్కర్లేదా? కానీ నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ ఉన్నది వెంకి, మహా పెంకి, ఎవడు పెట్టుకున్నా పగిలిపోద్ది టెంకి. ఆడు ఈడు అనేం లేదు. ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు భగవంతుడు, సమోహం సర్వభూతేషు, నాకు అందరూ ఒకటే, తమ్ముడే తర్వాతే. ఎందుకంటే మీరు చూడండి, పాండవుల కౌరవుల అంటే పాండవుల వైపే ఎందుకున్నాడు? ధర్మం ఉంది కాబట్టి అంతే. వాళ్ళు గెలవడానికి కారణం ధర్మం.
నీకెందుకు చెప్తున్నాను తెలుసా భగవద్గీత అన్నాడు అర్జునుడితో. మయా సఖా అనసూయవే, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ మీ. నువ్వు నా స్నేహితుడివి, నా పట్ల అసూయ లేనివాడివి.